మన యొక్క రైతుల ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఈ సభకి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బాలకృష్ణారెడ్డి గారికి మరియు వారితో పాటు బీజేపీ నాగరాజ్ వారికి కూడా మీ యొక్క ఫార్మర్స్ మన అసోసియేషన్ అందరి తరఫున ఈ యొక్క మేడను అలంకరించినటువంటి అన్ని పార్టీల ప్రముఖులందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇది ఫార్మర్స్ది 3వ మీటింగ్ మనం పెట్టుకుంటూ ఉండదు. బాలకృష్ణారెడ్డి అని పిలిచి ఆల్రెడీ గుడిసెట్ల టెంపుల్ దగ్గర ఒక మీటింగ్ పెట్టండి. ఆ రోజు అక్కడ ఒక ముందు రైతులు వచ్చి ఉంటారు. ఆ రోజు మీటింగ్లోనే అన్నగారిని ఏమంతో మన పరంగా డిమాండ్లు ఉన్నాయి నేను ఆ రోజు ఆల్రెడీ అందరి పరంగా అడిగేస్తున్నాయి. నాలెడ్జ్ కారిడార్ది వినిపిస్తలేదా అన్నీ కూడా అన్నికి నేను తీసుకోపోయినాను. వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ అందరికీ ప్రామిస్ చేసి చెప్పినారు. నాలెడ్జ్ కారిడార్ ఇప్పుడు ఇంపార్టెంట్గా అందరికీ చాలా ఒక భయభ్రాంతులకు గురైపోయింది. ఎయిర్పోర్ట్ నాలెడ్జ్ కారిడార్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఒసూరులో ఉండదు. దాన్నే డెవలప్ చేయమని ఇంతకు ముందే కూడా ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. అది కాకుండా నాలెడ్జ్ కారిడార్ అనే ప్రాజెక్టు సుమారు 74 కిలోమీటర్లు రోడ్డుకి 2 వైపులా 1 కిలోమీటర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయ్యి గవర్నమెంట్లో జీవో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ నంబర్ కూడా అయిపోయింది. దాని గురించి కూడా నేను అన్నికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏఎంకే గవర్నమెంట్ వస్తేనే దాన్ని రద్దు చేయాలని వాళ్ళు ఏదైనా అతి అవసరంగా కొన్ని కంపెనీలకు ఏమైనా ల్యాండ్ కావాలంటే పరంబోక్ ల్యాండ్లో తీసుకుంటామని చెప్పిండారు. అది కాకుండా సిప్కాట్లో ఎన్నో జాగాల్లో ల్యాండ్లంతా ఫ్రీగా ఉంది వర్క్ చేయకుండా ఆ ల్యాండ్లంతా కూడా గుర్తించి మేము చెప్తామని చెప్పినాము. అదే కాకుండా ఎన్నో ఏరియాల ల్యాండ్స్ అంతా ప్రైవేట్ వాళ్ళు లేఅవుట్లు వేసి సేల్స్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఆడినో తెలియదు. సుమారు 1000 ఎకరాలు ఫ్రీగా ఉంది. దాన్ని కూడా అన్ననాలేడు తీసుకోపోదామని చెప్పినాము. వాళ్ళు కూడా పరిశీలన చేసి రైతులకు ఇబ్బంది కాకుండా వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా అలాంటి నేలలు ఏవైతే ఉన్నాయో గుర్తించి మా నాలెడ్జ్ తీసుకొస్తే మేము దాంట్లో ప్రాజెక్టులు వచ్చేదానికి గుర్తు చేసి దాన్ని మేము గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామని చెప్పినారు అన్నగారు. అంతేకాకుండా నిన్న కాదు మొన్న కృష్ణగిరి మీటింగ్కి సుమారు ఇక్కడికి 20 బస్సుల్లో ప్లేస్ చాలు కూడా బస్సులో 100 మంది వచ్చారు మన రైతులు. అక్కడ కార్లో పోయిన వాళ్ళతో పాటు అంతా 3000 మంది పోయి ఆ మీటింగ్ అటెండ్ చేస్తామే. అక్కడ కూడా అన్నగారు ఎడపాడి పళనిస్వామి అన్న నాలెడ్జ్కి మా ఎదురుగా మాట్లాడి తీసుకోపోయారు. నేను అమరేష్ అన్న గారు, మురళీ గారు మరియు ఇక్కడ ఉండే సెక్రటరీ అరుణ్ రాజన్ కూడా వారితో పాటు సమావేశమై స్టేజ్లో మాట్లాడుతామే. వాళ్ళు కూడాను ఆల్రెడీ ఇంటికి వచ్చి చెప్పిండేది నాకు గుర్తుంది. బాలకృష్ణారెడ్డి గారు మన నాలెడ్జ్కి ప్రాజెక్టుల గురించి అంతా తీసుకొచ్చినారు. నేను రైతుగా ఈ లెవెల్కి ఎదిగి నన్ను ఏఎంకే పార్టీలో రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయేకు నేను వదిలేదు. అన్నగారితో మీరు దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయంతో నా నాలెడ్జ్కి వచ్చింది. నేను ఖండితంగా ముందుండి మీకు ఏమి ల్యాండ్లు పోకుండా చూస్తామని చెప్పినారు. దయచేసి ఇప్పుడు ఈ ముంగారు విత్తనాలు అనే ఏదైతే పేరుతో మనం ఇక్కడ సభ ఏర్పాటు చేసినామో ఈ ముంగారు ఇవి వచ్చినప్పుడు మనము రైతులు అందరూ కూడా మంచి విత్తనాలు ఎదుర్కొంటాం. వేసేదానికి మంచి విత్తనాలు ఉంటే మాత్రమే పంట బాగా వస్తుంది. ఇప్పుడు మన ఒక ల్యాండ్ పోకుండా ఉండాలంటే ఎలాగైతే మంచి విత్తనాలు ఎదుర్కొంటామో అలాగే ఒక మంచి పార్టీని మనం ఎదుర్కోవాలా, మనకు సపోర్ట్ అయ్యే పార్టీని. ఆ మంచి పార్టీని 2 ఆకుల గుర్తుగా బాలకృష్ణ గారిని ఎడపాడి అన్నగారి సింబల్ని ఎన్నుకోవడము. దయచేసి అందరూ రైతులు కూడా ఆ 2 ఆకుల గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో వాళ్ళు గెలిపించాలా. వాళ్ళు గెలిపిస్తే మాత్రమే మనం వచ్చి మన యొక్క ల్యాండ్లు పోకుండా మనం కాపాడుకునేదానికి అయితే అందరూ కూడా ఒక్కొక్క బూత్కి పోయి మనం వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉండదు. ఒక్కొక్క బూత్లోనూ పోయి రైతులు ఎక్కువ మంది రాలేదు. వెంటనే 3 సమావేశాలు ఏర్పాటు చేసిన దాన్ని ఇంకా ఎక్కువ మంది రైతులు కలుసుకోలేదు ఈరోజు. దయచేసి అందరూ కూడా అన్నగారు గెలిస్తే మనం గెలిచినట్ల మన వర్కులంతా ప్రాసెస్ అయ్యి మన ల్యాండ్ మనం విలిపించుకోవాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్లో క్యాన్వాస్ చేసి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ గెలిపిస్తామా? గట్టిగా సౌండ్ చేసి 2 ఆకుల గుర్తుపై ఓటేస్తామా? థ్యాంక్ యూ.